హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ. ఈరోజు మనం జస్ట్ ఒక జనరల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. అది మెయిన్లీ రీసెంట్గా మీరు నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతే మీకు తెలుస్తుంది, మాకు రష్యా చాలా సక్సెస్ వచ్చినాయి. అండ్ ఈ సక్సెస్తో పాటు చాలామంది ఎంక్వైరీస్ వచ్చినాయి. అండ్ మేము కూడా కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసాము, బయట ఎలాంటి మోసాలు అవుతున్నాయి, అసలు రష్యాకి ఏ వీసాకి వెళ్తే బాగుంటుంది, బయట చెప్పేది ఏంటి, చేసేది ఏంటి, ఇలా మేము కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అయిందండి. ఎందుకంటే చాలా మంది ఎంక్వైరీస్ చేసి మేము అక్కడ ఇంత మోసపోయాం, ఇక్కడ ఇంత మోసపోయాం అని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను జస్ట్ ఈ వీడియో ద్వారా మీరు మోసపోకుండా ఉంటాకి కొన్ని జనరల్ టాపిక్స్ మాకు వర్క్ వచ్చినాయి, మీ వర్క్ కూడా షేర్ చేస్తున్నామండి. సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ యూజ్ అవుతాయి అని చెప్పి ఈ వీడియో చేయటం జరుగుతుంది. టాపిక్లోకి వద్దామండి. రష్యా మెయిన్లీ నార్త్ సైడ్, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ ఇలాంటి సైడ్స్ నుంచి కన్సల్టెన్సీస్ వాళ్ళు ఫోన్ చేసి వీసా ఇన్ 7 days, వీసా ఇన్ 15 days అని చెప్తున్నారు. చాలా మంది వీసా ఇన్ 7 days అనేటప్పటికి ప్రాసెస్ చేసుకుంటున్నారు, ఎందుకంటే షార్ట్ టైంలో అయిపోతుంది అండ్ వాళ్ళు అక్కడ శాలరీ కూడా చాలా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు, అందుకని ప్రాసెస్ చేసుకుంటున్నారు. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది వాట్ టైప్ ఆఫ్ వీసా. విజిట్ వీసా. విజిట్ వీసా మీరు అప్లై చేసుకుంటే నిజంగానే 5 to 6 daysలో వస్తుంది. కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు. నంబర్ 1 ఇష్యూ, విజిట్ వీసా మీద వెళ్ళినప్పుడు మీకు ఏదైనా అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చినా, ఏ రకమైన కార్డ్ వచ్చినా, మీ వీసా వ్యాలిడిటీ ఎన్ని డేస్ ఉందో ఆ కార్డ్ అనేది లీగల్గా అన్ని డేస్ మాత్రమే. దాని తర్వాత ఎంత గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా యు ఆర్ స్టేయింగ్ యాజ్ ఎ ఇల్లీగల్ స్టే. సో ఎప్పుడైనా అక్కడ పోలీసులకు దొరికితే మీ దగ్గర నుంచి 4,000 తీసుకుంటారు, కొన్నిసార్లు మిమ్మల్ని 2 to 3 days స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. ఇలా చాలా జరుగుతుంటాయండి. అండ్ రీసెంట్గా అయితే ఇంకా కొన్ని ఇష్యూస్ బయటకు వచ్చినాయి. ఈ రష్యా విజిట్ వీసా చేసి అక్కడ వర్క్ వీసా కన్వర్ట్ చేయడానికి నార్త్ సైడ్ 4.5 lakhs, 6 lakhs, 7 lakhs స్కామ్ అనేది చేస్తున్నారు. ఇది స్కామ్ అనేది చాలా చిన్న వర్డ్ అండి, ఎందుకంటే 6 lakhs జస్ట్ విజిట్ టు వర్క్ ఛార్జ్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఏ రియల్లీ బిగ్ నెంబర్. కానీ ఏంటి అంటే మనం స్కామ్ అనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ ఏమీ రీసెర్చ్ చేయకుండా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్కామ్ అనేది చేస్తున్నారండి. సో ఇలానే ఆ స్కామ్స్ చూసుకుని మన తెలుగు స్టేట్స్లో కూడా కొంతమంది విజిట్ టు వర్క్ మీద పంపిస్తున్నారు. రీసెంట్గా రష్యా వెళ్ళినప్పుడు ఇది నాకు లైవ్లో అయిన ఎక్స్పీరియన్స్ అండి. ఎవరో ఒక 2 candidates ఎయిర్పోర్ట్ బయట కూర్చుని ఎవరన్నా హెల్ప్ చేస్తారేమో అని చూస్తున్నారు. మేము అడిగాం ఏ వీసా మీద వచ్చారు, ఏంటి సంగతి అంటే ఎవరో ఏజెంట్ 3.5 lakhs ఓన్లీ విజిట్ వీసాకి ఛార్జ్ చేసి అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ ఏదో జాబ్ ఇప్పిస్తామని చెప్పారంట. కానీ వన్స్ ల్యాండ్ అయిన తర్వాత పర్సన్ రెస్పాండ్ అవ్వట్లేదు, కాల్స్ పిక్ చేయట్లేదు అండ్ ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అర్థమైంది ఇక్కడ విజిట్ మీద వస్తే రిస్క్ ఉంది, అందుకని ఈ పర్సన్ ఇప్పుడు మా ఫోన్స్ ఎత్తట్లేదు అని చెప్పి. సో అలాంటి రిస్క్స్ ఇంకా చాలా ఉన్నాయండి మార్కెట్లో. రష్యాకి మాత్రం మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం నా సిన్సియర్ సజెషన్, మీరు వెళ్తే స్టడీ మీద వెళ్ళి వర్క్ చేసుకోండి. ఎందుకంటే స్టడీ మీద వెళ్ళినప్పుడు ఫస్ట్ 45 days మాత్రమే మీరు జాబ్ చేయటానికి ఉండదు. దాని తర్వాత కాలేజ్ వాళ్ళు మీకు రిఫరెన్స్ లెటర్ ఇస్తారు. రిఫరెన్స్ లెటర్ ఇచ్చిన తర్వాత మీకు 90,000 నుంచి 1 lakh అబౌవ్ శాలరీ సంపాదించవచ్చు, లీగల్గా సంపాదించుకోవచ్చు. లేదంటారా వర్క్ వీసా మీద వెళ్ళండి, 40-50,000 శాలరీస్ వస్తాయి. అకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ అనేది 1 or 2 times కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి లీగల్ వీసా మీద వెళ్ళండి. అంటే నేను చేస్తున్నానని చెప్పట్లేదండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సేఫ్ ఉంటేనే మీ ఫ్యామిలీ ఇక్కడ హ్యాపీగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి రిస్క్స్ ఏమైనా ఫేస్ చేస్తే మీ ఫ్యామిలీ కూడా ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటారు. సో నా సిన్సియర్ సజెషన్ అయితే రష్యా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏదైనా మీరు స్టడీ ప్లస్ వర్క్ వెళ్ళండి, ఇది నేను ఇచ్చే ఫస్ట్ బెస్ట్ ఆప్షన్. లేదంటే వర్క్ వీసాకి వెళ్ళండి, అంతే తప్ప ఈ విజిట్ వీసా మీద వెళ్ళి వర్క్ కన్వర్షన్ చేస్తానని చెప్పే వాళ్ళని నమ్మకండి. ఎందుకంటే ఇలా చాలా మంది స్కామ్ చేస్తున్నారు, చాలా మంది మోసపోతున్నారు. ఈ స్కామ్స్ గురించి నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను, ఎందుకంటే జస్ట్ అవేర్నెస్ కోసం అండి. నేను ఎవరిని చూపించి చేయట్లేదు ఈ వీడియోస్.
జస్ట్ అవేర్నెస్ ఏంటంటే నెక్స్ట్ మీరు ఎవరన్నా ఇట్లాంటి స్కామ్స్లో పడకుండా యూజ్ అవుతున్నాయని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. థ్యాంక్ యూ.